కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఓకే, ఇది పాత క్వశ్చన్ అయినా మీరు ఎక్కడ కరెక్ట్గా దీనికి ఆన్సర్ చెప్పలేదని, బట్ దీంట్లో అయినా కరెక్ట్గా చెప్తారని. జేడి చక్రవర్తికి మీకు మహేశ్వర్ విషయంలో గొడవ అయిందన్నది, బట్ మీరు చాలా అప్పుడు మాకు మెచ్యూరిటీ లేదు అన్నట్టు ఏదో చెప్పారు. బట్ నిజంగా చెప్పండి దీంట్లో. అదే రీజన్, మెచ్యూరిటీ లేకపోవటం, ఓవర్ ఎంతజియాస్టిక్ అయిపోవటం. లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఆ ఓవర్ సెన్సిటైజ్ అయిపోయి దాంట్లో ఫస్ట్ ఫిల్మ్ ఫర్ బోత్ ఆఫ్ us. ఓకే, మొత్తం దానికి ఎవ్రీథింగ్ మందే అని అనుకోవటం, అలాంటి ఒక ప్యూపర్ స్టేట్. ఓకే, కరెక్ట్గా చెప్పాలంటే అది అంతమించి ఇక్కడ నథింగ్, వేర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికీ చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంలో ఒక రిపల్షన్. ఓకే, ఆ ప్రేమ కథ వల్లనేనా మీ లేట్ మ్యారేజ్ చేసుకుంది? చేసేదాన్ని దాని దీని కారణం కదా. ఓకే, అండ్ ఓకే, ఇప్పుడు మీకు రమ్యకృష్ణ గారికి ఎక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? అది గులాబీ మీరు అన్ని తప్పించుకుంటున్నారు. ఈ ఏమి తప్పించుకుంటే నేను ఆన్సర్ ఇస్తున్నాను. అంటే నన్ను అంతకు మించిన ఆన్సర్ నా దగ్గర లేదు. నేను అనేది అంటే రమకృష్ణ గారి విషయంలో మీరు అక్కడ ఇప్పుడు దీంట్లో ఓపెన్ అప్ అవుతారన్న విషయంగా నేను అడుగుతున్నాను. అది ఏదైనా ఇప్పుడు ఒక జోన్ ఉంటుంది. జోన్ ఐ నెవర్ క్రాస్ దట్. నా గెస్ట్ల కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ నా షోలో. పర్టికులర్ కొంతమంది అలాంటివి మాట్లాడటానికి ఇష్టపడతారు, నేను మాట్లాడతాను. మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పాలి. అంతే. రమ్యకి నాకు తను గులాబీ సాంగ్స్ టీవీలో చూసింది. అప్పుడప్పుడే టీవీ వస్తుంది కదా. ఓకే, ఓకే, ఆ సాంగ్స్లో బైక్ సాంగ్ తనకు బాగా నచ్చింది. ఆ తర్వాత అప్పటికి రమ్య సూపర్ హీరోయిన్. ఇప్పటికి కూడా అదే స్టేజ్ హ్యూజ్ స్టార్. సో మా అందరికి ఒక ఉండేది, ఎలాంగ్ విత్ సో మెనీ పీపుల్ నాకు కూడా ఉండేది. ఆ టైంలో నిన్నే పెళ్ళాడతా క్యారెక్టర్ కోసం మాట్లాడటానికి లక్ష్మి గారు చెప్తే, లక్ష్మి గారు నేను హైదరాబాద్ వస్తున్నాను అని సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ ఆవిడ దగ్గరికి కానీ వెళ్తే ఆ సెట్లో ఈవిడ ఉంది. సో నేను లక్ష్మి గారితో మాట్లాడి నాకు కొంచెం కాన్షియస్ అవుతూ ఉంటాను, జనం ఉన్నారంటే. చూసుకుని వచ్చేస్తా ఉంటే రమ్య బ్రహ్మానందం గారు ఉంటే, బ్రహ్మానందం గారు మేము మనీ ఇట్లన్నిట్లో బాగేది డాడీ అని అంటూ ఉంటాం. ఆయనతో బాగా అలరగా ఉంటుంది. ఆయనతో కూడా పలకరించాను. సో రమ్య సైడ్ నాకు ఒకసారి పరిచయం చేయి వంశీని అని పరిచయం చేస్తే, అప్పుడు రమ్య సైడ్ సాంగ్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, తెలుగులో ఇలాంటి ఒక పాట వస్తుందని అలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా తీశారు. అప్పటికే ఒక ఏంజిల్. మనం కూడా అనుకుంటున్నాం, ఆవిడ వచ్చి అంత మాడంటారు నాకు అసలు. సినిమా చూసారా అని అడిగాను. లేదు, టీవీలో పాటలు. ఆ సినిమా ఇమ్మీడియట్గా అరేంజ్ చేస్తాను, చూస్తారా? అదే రోజు ఈవినింగ్ అరేంజ్ చేసి ఆ నైట్ చూసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడు ఇంకా ఈ ఫోన్లో అవన్నీ రాలా. సో ఫస్ట్ పేజర్స్ తోటి స్టార్ట్ అయింది. దాని తర్వాత తను షూటింగ్ దగ్గరికి నేను వెళ్ళటం, కలవటం. నైట్స్ మా అందరికీ ఒక అవుట్ సైడ్ గ్యాంగ్ ఉంది, ఒక ఈ నందిని వీళ్ళందరూ, రాజా అని, రవిరాజా అని, రామ్ అని ఒక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరితో కలిపి డాబాలకు వెళ్తూ ఉండేవాళ్ళు నైట్స్. సో అలాగా పెరిగింది. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? యాక్చువల్గా ఇద్దరం ప్రపోజ్ చేయలేదు, జస్ట్ హ్యాపెండ్ అంతే. కాలం నిర్ణయించింది అలా కదా. అది ఎప్పుడు అదే నేను సినిమాల్లో రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. మీరు అబ్జర్వ్ చేసేది లేదు, నా సినిమాలో ఎంతవరకు ఐ లవ్ యూ అనేది ఉండదు ఎప్పుడు. ఆ పాయింట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్, ఒక మూమెంట్లో అవుతుంది అంతే, చెప్పుకోక్కర్లేదు. అదే అలా జరిగింది. ఒక 15 days 1 month తర్వాత రియలైజ్ దట్ కొంచెం ఏదో ఉందని. ఓకే, అంటే మీరు అంటే చంద్రలేఖకి అంటే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది చంద్రలేఖ దగ్గర కాదు? చంద్రలేఖ టైంకే డీప్లీ ఇంటూ నిన్న పిల్లడితో అయిపోయిన తర్వాత గులాబీ స్టార్ట్ అయింది. నిన్న పిల్లడితో కొంచెం ఇది స్టార్ట్ అయింది. సింధూరం టైంకి లవ్ స్టోరీ, లవ్ అనేది అర్థమైంది. లవ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎమోషనల్ కనెక్ట్. ఓకే, అది అయ్యింది. ఓకే, అవి కంటిన్యూ అయ్యి సింధూరం తర్వాత చంద్రలేఖ టైంకి వచ్చేటైంకి ఈవెన్ నాగార్జున మోస్తాను. ఓకే, అంటే మీకు రమ్యకృష్ణ గారిలో అంత కనెక్ట్ అయిన విషయం ఏంటి? అంటే మీరు
అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతమంది హీరోయిన్స్ని చూశారు, ఎంతమంది ఇది చేశారు, ఎక్కువగా కనెక్ట్ అయిన విషయం ఏంటి? అనే పర్సనల్ లెవెల్ షీఈ్ మోర్ హ్యూమన్. ఓకే. డాల్ కాదు, ప్రొజెక్షన్ కాదు, ప్రిటెండెడ్ ఇమేజ్ కాదు, ప్రిటెన్షన్స్ లేవు. వాట్ ఎవర్ షీ డస్ ఇట్ ఓపెన్లీ. తను డబుల్ ఇమేజ్ ఉండదు, లోపల ఒకటి బయటకు ఒకటి ప్రొజెక్షన్ ఉండదు. ఓకే. అండ్ వెరీ కంపాషన్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఏమన్నా మా ఫేస్లో తెలిసిపోతుంది. ఓకే. షీ హేట్స్ అస్ ఆర్ షీ లవ్స్ అస్, షీ లైక్స్ అస్ ఆర్ షీ ఈజ్ ఇండిఫరెంట్, షీ డజంట్ లైక్. అండ్ ఏ విషయంలోనూ డొంక తిరుగుడు ఉండదు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏదైనా సరే ఎనీథింగ్ ఇస్ రైట్. ఓకే. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి, తన 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 మీ ట్రావెల్లో ఎగ్జాంపుల్ చెప్పండి తన క్యారెక్టర్ విషయంలో. క్యారెక్టర్ విషయం అదే చాలా సార్ నేను ఫస్ట్ కనెక్ట్ అయింది అక్కడ. ఒక రోజు కారులో బయటికి వెళ్తున్నాం ఇద్దరం. అప్పటికి పూర్తిగా స్ట్రేంజర్స్ కాదు, పూర్తిగా లవర్స్ కాదు, ఆ మధ్య స్టేజ్. వి బోత్ రియలైజ్డ్ అండ్ డ్రైవ్ చేస్తుంటే సడన్గా చేసేట్ ఒక గెస్ట్ హౌస్కి చెప్పింది. అప్పుడు గెస్ట్ హౌస్లో ఉండేవి. అక్కడికి ఎందుకన్నా లేదు, ఊరికి నేను వెళ్ళొచ్చేద్దాం 2 minutes. ఎవరన్నారు? మీ తనన్నారు? తను సరేనే వెళ్ళాను. సరే రా అంత. సరే నేను ఏంటిది అంత లోపలికి వెరీ లో క్లాస్ గెస్ట్ హౌస్ అనమాట. రూమ్లు అన్నీ కూడా దారుణంగా ఉంటాయి. అక్కడ ఒక రెడ్డి గారు నాకు కూడా తెలుసాను, ఒక నాగరా మ్యాన్. ఓకే. అక్కడికి వెళ్ళి డోర్ కొట్టి అతను మంచం మీద పడుకుని ఉన్నాడు. కబుక్కులేదు, ఏంటమ్మా ఏంటి ఎందుకు రాలేదు వాళ్ళ షూటింగ్ అంటే ఒంట్లో బాగాలి. అదే నాకు తెలిసింది, చూసుకుంటున్నావా సరిగ్గానే అని చెప్పి ఆ తలగడి కింద డబ్బులు పెట్టింది. నాకు అర్థం కాదు అసలు. తర్వాత సరే నువ్వు జాగ్రత్త చూసుకొని చెప్పి వచ్చి ఏంటంటే లేదు 2 రోజుల నుంచి ఆయన కనపట్టలేదు. ఒక నాగరా పర్సన్ని హీరోలకి తెలియదు, మాకు కూడా తెలియదు మన నాగరా ఎవడు. దట్స్ సార్. ఓకే. సో ఇంకా అలాంటి కొన్ని అంటే మనకు తెలియని షేడ్స్ ప్రతి మనిషిలో ఉంటాయి. ఉంటుంది. ఇది ఒక్కటేనే కదా, దిస్ నేచర్ ఆఫ్ హెయిర్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఓకే. ఓకే. అది కూడా ఇప్పటికీ కోపం వచ్చిందంటే బ్లాస్ట్ పడిపోతుంది, లవ్ వచ్చిందని అలాగే ఉంటుంది, మధ్యరకంగా ఉండదు. ఓకే. అండ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఏమన్నా మా ఫేస్లో తెలిసిపోతుంది. ఓకే. షీ హేట్స్ అస్ ఆర్ షీ లవ్స్ అస్, షీ లైక్స్ అస్ ఆర్ షీ ఈజ్ ఇండిఫరెంట్, షీ డజంట్ లైక్. అండ్ ఏ విషయంలోనూ డొంక తిరుగుడు ఉండదు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏదైనా సరే ఎనీథింగ్ ఇస్ రైట్. ఓకే. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.